మన జీవితంలో ప్రతి ఒక్కరూ కుటుంబం కోసం కష్టపడతారు. మన కలలు, మన బాధ్యతలు, మన కుటుంబ భవిష్యత్తు ఇవన్నీ మనకు ఎంతో విలువైనవి. కానీ ఒక ప్రశ్న మనం ఎప్పుడైనా ఆలోచించామా? రేపు మనం లేకపోతే మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడే లైఫ్ ఇన్షూరెన్స్ యొక్క నిజమైన విలువ ప్రారంభమవుతుంది. హెచ్డిఎఫ్సి లైఫ్ గురించి భారతదేశంలో విశ్వసనీయమైన ప్రైవేట్ లైఫ్ ఇన్షూరెన్స్ కంపెనీలలో ఒకటి హెచ్డిఎఫ్సి లైఫ్. 1999లో స్థాపించబడిన ఈ సంస్థకు 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 5.3 లక్షల కోట్ల రూపాయలకు పైగా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, 6.86 కోట్ల రూపాయలకు పైగా కస్టమర్ల విశ్వాసం మరియు 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలో 99.68% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అంటే 100 క్లెయిమ్లలో దాదాపు 99 క్లెయిమ్లను విజయవంతంగా సెటిల్ చేసింది. ఇది విశ్వాసానికి ప్రతీక. హెచ్డిఎఫ్సి లైఫ్ ఎందుకు ప్రత్యేకం? 25 సంవత్సరాలకు పైగా సేవలు, 500కు పైగా బీమా పథకాలు, ఆన్లైన్లో సులభంగా పాలసీ కొనుగోలు, వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెస్ మరియు ప్రతి కుటుంబ అవసరానికి సరిపోయే ప్లాన్లు. లైఫ్ ఇన్షూరెన్స్ ఎందుకు అవసరం? మొదటిది, కుటుంబ ఆర్థిక భద్రత. మన ఆదాయం ఆగిపోయినా కుటుంబ ఖర్చులు మాత్రం ఆగవు. అందుకే లైఫ్ ఇన్షూరెన్స్ కుటుంబానికి ఒక ఆర్థిక రక్షణ కవచం. రెండవది, పిల్లల చదువు. ప్రతి తల్లిదండ్రి కల తమ పిల్లలకు మంచి భవిష్యత్తివ్వడం. ఏ పరిస్థితిలోనైనా ఆ కలలు ఆగకుండా ఉండేందుకు లైఫ్ ఇన్షూరెన్స్ సహాయపడుతుంది. మూడవది, లోన్ ప్రొటెక్షన్. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, ఏ రకమైన అప్పులైనా మన కుటుంబంపై భారంగా మారకుండా ఇన్షూరెన్స్ ఆర్థిక రక్షణ అందిస్తుంది. నాలుగవది, హెల్త్ ప్రొటెక్షన్. క్రిటికల్ ఇల్నెస్ లేదా యాక్సిడెంట్ వంటి అనుకోని పరిస్థితుల్లో అదనపు ఆర్థిక సహాయం అందించే రైడర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఐదవది, హెల్త్ క్రియేషన్. కొన్ని ఇన్షూరెన్స్ ప్లాన్స్ రక్షణతో పాటు పెట్టుబడి అవకాశాలను కూడా అందిస్తాయి. ఆరవది, ట్యాక్స్ బెనిఫిట్స్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 80C కింద అర్హత ప్రకారం ప్రతి సంవత్సరం 1.5 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 10D ప్రకారం నిబంధనలకు లోబడి మెచ్యూరిటీ అమౌంట్ పన్ను మినహాయింపుకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. హెచ్డిఎఫ్సి లైఫ్ అందించే ప్రధాన ప్లాన్లు: ప్రొటెక్షన్ ప్లాన్స్, కుటుంబానికి పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కోసం. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇన్షూరెన్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ రెండింటి కలయిక. సేవింగ్స్ ప్లాన్స్, భవిష్యత్ లక్ష్యాల కోసం. పెన్షన్ ప్లాన్స్, రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం. చిల్డ్రన్ ప్లాన్స్, పిల్లల చదువు, పెళ్లి, భవిష్యత్ అవసరాల కోసం. హెల్త్ రైడర్స్, క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ వంటి అదనపు రక్షణ కోసం. ముఖ్యమైన ఫీచర్స్: 99.68% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ప్రీమియం ఆప్షన్స్. కొన్ని ప్లాన్లలో 99 సంవత్సరాల వరకు లైఫ్ కవర్, ఆన్లైన్ ఇన్స్టెంట్ పాలసీ, ఫ్లెక్సిబుల్ రైడర్స్. ట్యాక్స్ బెనిఫిట్స్: 30 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్, గ్రేస్ పీరియడ్ సౌకర్యం. సేవింగ్స్ మరియు ఇన్షూరెన్స్ మధ్య తేడా ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ప్రతి నెల 1000 రూపాయలు సేవ్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత మొత్తం 60,000 రూపాయలు మాత్రమే. కానీ అదే సమయంలో కొన్ని సందర్భాల్లో సుమారు 800 రూపాయల ప్రీమియంతో 50 లక్షల రూపాయల వరకు లైఫ్ కవర్ పొందే అవకాశం ఉంటుంది. తక్కువ ప్రీమియం, ఎక్కువ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. సరైన పాలసీ ఎలా ఎంచుకోవాలి? మొదట మీ కుటుంబ అవసరాలు అర్థం చేసుకోండి. మీ యాన్యువల్ ఇన్కమ్కి
సాధారణంగా 10 నుంచి 15 రెట్లు వరకు లైఫ్ కవర్ గురించి ఆలోచించండి. వివిధ ప్లాన్స్ పోల్చండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తప్పకుండా పరిశీలించండి. పాలసీ డాక్యుమెంట్ పూర్తిగా చదవండి. భారతదేశంలో ఇన్సూరెన్స్ పరిస్థితి. మన దేశంలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ సుమారు 4.2%, ప్రపంచ సగటు సుమారు 11%. అంటే చాలామంది భారతీయులకు తగిన లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఇంకా లేదు. అందుకే సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ముఖ్యం. ఇన్సూరెన్స్ కొనడానికి అవసరమైన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డు, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. ఇన్సూరెన్స్ కొనుగోలు ప్రక్రియ. మీ అవసరాలు తెలుసుకోండి. సరైన ప్లాన్ ఎంచుకోండి. అవసరమైన డాక్యుమెంట్ సమర్పించండి. ప్రీమియం చెల్లించండి. పాలసీ యాక్టివ్ అవుతుంది. సాధారణ అపోహలు: చాలామంది అంటారు, నేనింకా చిన్నవాడ్ని, ఆరోగ్యంగా ఉన్నాను, ఇన్సూరెన్స్ అవసరం లేదు. కానీ చిన్న వయసులో ప్రీమియం సాధారణంగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే త్వరగా ప్రారంభించడం మంచిది. మరికొందరు అంటారు, నా జాబ్ ఇన్సూరెన్స్ చాలు. కానీ ఉద్యోగం మారితే గ్రూప్ ఇన్సూరెన్స్ కొనసాగకపోవచ్చు. వ్యక్తిగత లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడూ మరింత స్థిరమైన రక్షణను అందిస్తుంది. మరికొందరు భావిస్తారు, ఇన్సూరెన్స్ అంటే ఖర్చు. కానీ సరైన ప్లాన్, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్తో పాటు సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించే అవకాశం ఉంటుంది. ముగింపు: లైఫ్ ఇన్సూరెన్స్ మనకోసం కాదు, మనపై ఆధారపడిన వారి కోసం. ఇది ఒక ఖర్చు కాదు, ఒక బాధ్యత. ఒక పెట్టుబడి కాదు, ఒక రక్షణ. ఈరోజు తీసుకునే సరైన నిర్ణయం రేపు మీ కుటుంబానికి, ఆమె కుటుంబానికి ఆర్థిక భద్రతగా నిలుస్తుంది. మీరు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే, లేదా మీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా సరైన బీమా ప్రణాళికను ఎంచుకోవడంలో వ్యక్తిగత మార్గదర్శకత్వం కావాలనుకుంటే, దయచేసి నన్ను సంప్రదించండి. లైఫ్ అడ్వైజర్ గుర్రాల అప్పారావు. సంప్రదింపు నంబర్ 7780554566. మరోసారి చెబుతున్నాను, 7780554566. ఈరోజు తీసుకున్న సరైన నిర్ణయం రేపటి మీ కుటుంబ భద్రతకు బలమైన పునాది. ధన్యవాదాలు.